CBI never look into it. CBI's interview with Prasad is more about what they have not asked him than what they have asked him. ఏం అడగలేదు అని చూడాలి. అస్సలు ఏం అడిగారు, అస్సలు ఏమి అడగలేదండి. ఇన్ his statement to the local police, he said, I locked the door from inside and went. Okay, అది ఇప్పుడు some liquor issue also reported that. Then దానికి సిబిఐ వాడికి అడగలేదు. లాక్ ఎట్లా చేశారు, లాక్ ఉందా లేదా, అది అంతా సిబిఐ అడగలేదు. దాని తర్వాత నారెడ్డి రాజశేఖర్ టెస్టిమనీలో ఏముందంటే, డ్రైవర్ ప్రసాద్ రాత్రికి కూడా 2-3 స్టోరీస్ ఉంది. వన్ ఈజ్ డ్రైవర్ ప్రసాద్ స్టోరీ, ఐ కేమ్, నేను 11:30కి డ్రాప్ చేశాను, నీళ్లు పెట్టేసి టేబుల్ మీద అన్నం ఉంది, ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోయాను 10 నిమిషంలో. రంగన్నకి స్టోరీ ఏమిటి, వాళ్ళు వచ్చారు, 10 నిమిషం లోపల ఉన్నారు. Driver Prasad doesn't say he's inside for such a long time. He was Rangana says he was inside for 10 minutes. దాని తర్వాత వెళ్తున్నప్పుడు నాకు చెప్పి వెళ్ళారు, నార్మల్ గా చెప్తలేదు, చెప్పి వెళ్ళారు అని వెళ్తున్నాను అని చెప్పలేరు. అది రంగన చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఏమంటున్నారంటే, he asked Driver Prasad, did you have any liquor? Did Vivekananda Reddy, did he drink any mandu తాగారా అని నైట్ కి. సో ఫస్ట్ డ్రైవర్ ప్రసాద్ ముందు ఇది సిబిఐ అడుగుతలేదు, నారెడ్డి రాజశేఖర్ గారు డ్రైవర్ కి అడుగుతున్నారు. అది మాట సిబిఐ రాసేసింది. తో రాజశేఖర్ గారు అడిగారు ప్రసాద్కి, ముందు ఒకరోజు మందు తాగారా? ఫస్ట్ ప్రసాద్ ఏం చెప్పారు, తాగలేదు. మళ్ళీ కడపలో ఇంటరోగేషన్ అయిన తర్వాత బయటికి వచ్చి తెచ్చారు, అప్పుడు నాకు భయం ఉంది, అందుకని నేను చెప్పలేదు. కానీ వాళ్ళు మందు అడిగాను, అందుకని నేను వచ్చి వాళ్ళకి డ్రాప్ చేసేసి బయటికి వెళ్ళి మందు తెచ్చేసి మళ్ళీ మందు డ్రాప్ చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళానని. కానీ this liquor bottle is also a thing. Where is that liquor bottle? There is no liquor bottle. There is no liquor bottle. There is no liquor sample in Vivekananda Reddy gari body. There is no liquor in Vivekananda Reddy's body. Sunil Yadav also, according to Dastagiri, Sunil Yadav cheppaledu. According to Dastagiri, Sunil Yadav 2 bottle he bought the day before. 1/4 for himself and 1/2 bottle for Vivekananda Reddy. Yeragangi Reddy apparently came to sit and drink with Vivekananda. Where is the mandu? బాటిల్ లేవు, దాని లోపల లేవు, ఇన్ హిస్ బాడీ ఇట్ ఈస్ నాట్ దేర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో లేదు, ఇంటి నుంచి దొరకలేదు. ఇది మళ్ళీ వాట్ స్టోరీ ఇస్ దిస్? ఓకే, దెన్ పెన్ ఏదైతే నోట్ రాశారో, డెత్ నోటు, ఆ నోట్ రాసిన పెన్ ఏమైపోయింది? See, if Vivekananda Reddy wrote that letter, okay, with that hand, assuming everything happened ulta, and first he wrote that letter, okay, but there is a lot of blood on it. Adi utti hand injury ayin tarvate letter rasanu anuko, atla letter rasanu anukunte, Dastagiri very carefully he says there is a pen on the right hand side, మళ్ళీ దాంతో సో దే షుడ్ బి a blood soaked pen కదా. Obviously there is no blood soaked pen. There is no pen. ఇంకా లెటర్ ఉంది, బ్లడ్ సోక్ లెటర్ ఉంది, కానీ లెటర్ ఎట్లా రాసేసారు, ఆ పెన్ ఎక్కడ ఉంది అని ఆ పెన్ ఎవరు అడగలేదు, చూడలేదు, తెలియలేదు. ఇంకా ఒకటి అక్యూజ్డ్ వాళ్ళకు ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 5th they knew one person who was accused was called to the crime scene. వాళ్ళు తీసుకెళ్లారా మనకి ఎట్లా తెలుసు? It is so, and see, this could be a double, I mean, I like to only talk about evidence. I don't like to theory any evidence, substantial evidence ఏముందో దాన్ని మాట్లాడతాం. థియరీ చెప్పకూడదు, కానీ it makes no sense అండి. that where is that pen? Okay, ఇంత 5 years అయింది. Dastagiri has not said he has taken the pen and gone away. ఇంకా ఎవరైనా చెప్పలేదు పెన్ తీసుకెళ్లి వెళ్ళిపోయారని. అయితే ఆ పెన్ ఎక్కడ ఉంది? దాంతోపాటు ఎర్రగంగిరెడ్డి అక్కడ భోజనం చేశాడు, ఆ ప్లేట్ తీసుకెళ్లి
సింక్ లో ఎక్కడో పడేశారు అని కూడా అది చెప్తున్నారు. ఒకటి జూనియర్ సిబిఐ ఆఫీసర్ హీ ట్రైడ్ వెరీ హార్డ్, అందరికీ అడిగారు. Hmm. ఎర్రగంగిరెడ్డి ఎవరైనా తినేశారు. దస్తగిరి కూడా సీన్ రికన్స్ట్రక్షన్ లో చెప్తున్నాడు ఆ విషయం. ఎర్రగంగిరెడ్డి తింటున్నాడు, తిని తీసుకెళ్లి ప్లేట్ సింక్ లో పడేశాడు అని చెప్పాడు. So one young CBI officer, he was there. He was the only one who actually asked very interesting questions. He asked both the maids, he asked both the drivers, was there a dirty plate in the kitchen? If it was there, did anybody wash it? అండ్ ఎవరు చెప్పలేదు డర్టీ ప్లేట్ ఉంది వాష్ చేశారని, ఎవరికి తెలీదు, ఎవరు చెప్పలేదు, వాళ్ళే. సో అది ప్లేట్ అంటే ఆయన అసలు అక్కడ భోజనం చేసింది నిజం కాదా, లేదా ప్లేటు లేదు అని చెప్తున్నది నిజం కాకుండా ఐ కెన్ ఓన్లీ పాయింట్ అవుట్ ద కాంట్రడిక్షన్ అండి. ఇది సిబిఐ పని, నా పని కాదు, వాళ్ళే చెప్పాలి కదా. ఇఫ్ దస్తగిరి సేయింగ్ అ పర్సన్ హెస్ ఈటన్ ఫుడ్ అండ్ దే హ్యావ్ పుట్ ద ఫుడ్ అవే ఫర్ వాషింగ్, అయితే నెక్స్ట్ డే లక్ష్మి కుక్ వచ్చింది ముందు, ఫస్ట్ వచ్చిన తర్వాత లక్ష్మమ్మ అది పని మనిషి ఉంటుంది కదా, వాళ్ళు కూడా వచ్చింది. ఇద్దరికి అడిగారు తర్వాత, మీరు హ్యావ్ యూ క్లీన్డ్ అప్ ద డిషెస్ అంటే, నాకు తెలీదు, నేను చూడలేదు, నాకు గుర్తులేదు అని చెప్పేస్తే, I mean, there is no corroborative evidence again for the fact that వాళ్ళు ఉన్నారు. అసలు there is no evidence, corroborative evidence ఎర్రగంగిరెడ్డి అక్కడ వచ్చారా లేదని అసలే తెలీదు. దట్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అవునా, దానికి ఎవిడెన్స్ లేదు. There is no evidence that, see, the only known factual technical evidence మనకి తెలుసు అంటే 11:30 ఎర్రగంగిరెడ్డికి డ్రాప్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ ఇంటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత మొబైల్ డేటా ఆన్ చేశారు. దాని తర్వాత పొద్దున ఫోన్ వచ్చిందాకా ఎర్రగంగిరెడ్డి మొబైల్ అక్కడే ఉంది, ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లోనే ఉంది, అస్సలు మూవ్ చేయలేదు. Okay, so one thing. So you can say that maybe he kept his mobile there and he came here. Adi chepkochu, because adi kuda phone, if your phone is there, it does not mean you are there. Okay, that is very important difference to make. Our phone vere chetlo kuda undochu. So you can say that he came by himself. Okay, inka Umamaheshwar, according to Dastagiri, Umamaheshwar brings ఎర్రగంగిరెడ్డి ఆన్ హిస్ బైక్, లిఫ్ట్ చేసేసి తెచ్చేస్తారు. బాధ ఏంటంటే ఇంకొకటి, దస్తగిరి అండ్ రంగనా సేయింగ్ దిస్, ఇంకా ఎర్రగంగి అంతా వచ్చింది, అందరు వెళ్ళిపోయారు మర్డర్ అయిన తర్వాత స్టోరీ లాగా. నౌ హీ లీవ్స్ ఫ్రమ్ ది ఈస్ట్ డోర్, బట్ హౌ డస్ హీ గో హోమ్? ఉమారెడ్డి బైక్ లో తెచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. There is the CBI. So how, and it's a significant distance from his. దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేదు, సింపుల్ కామన్ సెన్స్ కదా, ఇది కూడా ఎందుకు అప్లై చేయట్లేదు? సింపుల్ కామన్ సెన్స్ ఇట్ ఇస్. And there is a testimony of Nagappa, who is a friend of, who works for Yerragangireddy or is a servant or whatever. Yerragangireddy does not have a vehicle, he does not know how to drive. So if he came to the crime scene, how did he go back? At around 3 o'clock. At 3 o'clock in the morning. So there is, that question has not been asked, it has not been answered. So there is nothing except Rangana's statement, Dastagiri's statement that Yerragangireddy was there. Nothing to prove. Okay. Another issue మేడం, ఉమాశంకర్ మీరు ఇంతకుముందు చెప్తున్నారు, ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని బ్లాక్ హాఫ్ అదే ఇంకా ఉమాశంకర్ది కూడా, how to, whether Umashankar is there at the scene also or not, there is no corroborative evidence for anything except what Rangana, who's definitely lying, and Dastagiri, who's definitely lying. ప్రూవ్ అయిపోయింది, డోర్ ఎవిడెన్స్ ఉంది, ప్రూవ్ అయింది. రంగనా చెప్పారు, వాళ్ళు అబద్ధం చెప్పారు, రాత్రికి డిస్కవర్డ్ ద బాడీ అండ్ ఎస్. సో దిస్ ఇట్ రంగనా ముందు హీ హ్యాస్ నాట్ ఐడెంటిఫైడ్ ద థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, లెట్స్ సే సునీల్ యాదవ్కి, దస్తగిరికి, ఎర్రగంగికి ఐడెంటిఫై చేశారు. ఇంకొకటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పారు, వన్ టాల్ థిన్ మ్యాన్ ఐ కుడెంట్ ఐడెంటిఫై బికాస్ హీ డింట్ కమ్ టు ద హౌస్ ఆఫన్. కానీ ఉమా is known. I mean, if Rangana is the watchman since a long time, and Uma comes to, everybody knows by now that Uma Maheshwar Reddy used to come with Dastagiri. How does Rangana not recognize him? Then he says, okay, in the second statement, వాళ్ళు ఏమంటారంటే, ఒక జనాలకి వాళ్ళు, he is wearing a pant and a black
స్లీవ్లెస్ షర్ట్, హాఫ్ స్లీవ్ షర్ట్. హాఫ్ స్లీవ్స్ బ్లాక్. వాళ్ళకి మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ మాడిఫై చేసి ఇఫ్ ఐ సీ హిమ్ ఐ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్, బ్లాక్ స్లీవ్లెస్ షర్ట్ ఉంది. కానీ ఇప్పుడు వచ్చింది లాస్ట్లో వచ్చింది సిబిఐ. నేను ఒరిజినల్ చూశాను, అది బ్రిడ్జ్ స్టోన్ కెమెరా నుంచి. అస్సలు బ్లాక్ ఉంది దాంట్లో, యూ కెనాట్ సీ ఎనీథింగ్. దే హ్యావ్ డన్ దిస్ హౌ హీస్ రన్నింగ్ అకార్డింగ్లీ, ఫ్రమ్ హౌ హీస్ రన్నింగ్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఉమా మహేశ్వర్ అని. అది దట్ ఈస్ రియలీ స్టూపిడ్, ఇట్ విల్ నాట్ స్టాండ్ అప్ ఇన్ కోర్ట్. కొత్త బ్యాచ్లో డేటా వచ్చింది కదా, దాంట్లో ద వీడియో ఈజ్ లిటిల్ క్లియరర్. So you can see some person running. He's wearing a dark pant and a light shirt. అది బ్లాక్ అండ్ వైట్ వీడియో ఉంది. అయితే వాళ్ళు బ్లాక్ షర్ట్ చెప్పారు. అయితే అది కూడా రాంగ్ కనపడుతుంది. ఉమా మహేశ్వర్, దేర్ ఇస్ నథింగ్, హిస్ ఫోన్ ఇస్ నాట్. వేర్ ఇస్ ఉమా మహేశ్వర్ రెడ్డిస్ ఫోన్? అందరికి ఫోన్ ఇక్కడ ఉంది, సునీల్ యాదవ్కి ఫోన్ ఇంత గూగుల్ టేక్అవుట్ ఇంత చేస్తున్నారు, ఉమాది ఫోన్ ఎక్కడుంది? ఎర్రగంగిరెడ్డి ఫోన్ ఎక్కడుంది? ఎర్రగంగిరెడ్డికి ఫోన్కి ఇది వాట్సాప్ చేస్తారు, ఇది చేస్తారు, కానీ ఎక్కడుంది ఆ ఫోను? అగర్ వాళ్ళు ఫుల్ రాత్రి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంటి నుంచి దగ్గర నుంచి. ఉమా ఎక్కడున్నారు? వాళ్ళ ఫోన్ ఎక్కడుంది? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఉట్టి దస్తగిరి సునీల్ యాదవ్ ఫోను వివేకానంద రెడ్డి ఇల్లు దగ్గర ఉంది.